హాయ్ హలో అండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను నేను. ఈ ఎగ్గు ఉడకపెట్టిన ఎగ్గు ఆహ్, అదే ఆమ్లెట్ ఉండేది కదా! పచ్చి ఎగ్గుతో అయితే మనం ఎగ్ పఫ్ లాగా అయితే రెడీ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగున్నది. ఈ మధ్య అయితే ఇది ట్రెండ్ అయిపోయింది అసలకి. సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. ఇప్పుడైతే ఒక ఎగ్ అయితే ఇట్లా కొట్టి గిన్నెలో అయితే వేసేసుకొని ఒకటైతే ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టేసి క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు ఇవైతే కట్ చేసుకున్నాను. చిన్న చిన్నవే, అందులో ఎక్కువ కూడా కాదు, కొంచెమే వేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఎగ్ తీసుకున్నాం కదా, ఈ ఎగ్గులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసి అట్లా బీట్ చేసుకోవాలి. మనకి నురగలాగా అయితే రావాలండి ఎగ్ అనేది. అట్లా బీట్ చేసేసుకోండి. కాస్త ఒక 2-3 నిమిషాలు బీట్ చేసుకుంటే తెల్లగా ఫామ్ అయ్యిద్ది మనకి ఎగ్ అనేది. ఎల్లోలాగా కాకుండా వైట్గా అయితే వచ్చిద్ది. చూస్తారు కదా, ఇట్లా వచ్చిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసిన తర్వాత చిన్న గిన్నె కానీ ఇట్లాంటివి మనం తిరుగుమాత వేసుకుంటాం కదా, ఇట్లాంటిది ఒకటి తీసేసుకోండి. గిన్నెలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే బాండీలో అయినా వేసుకోవచ్చు. ఏదైనా కానీ కొంచెం గుంటగా అయితే ఉండాలి. ఆయిల్ అయితే ఒక 2-3 స్పూన్లు అయితే ఆయిల్ కాస్త ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ మాత్రం బాగా కాగాలండి. కాగిన తర్వాతే వేసుకుంటే మంచిగా పొంగిద్ది మనకి. ఈ ఆయిల్ కొంచెం బాగా కాగిన తర్వాత ఎగ్ వేసేసుకొని ఇందాక మనం బీట్ చేసుకున్నాం కదా, ఎగ్ ఇట్లా వేసేసుకొని గుడ్డు అయితే వేసుకొని మళ్ళీ చక్కగా చూసారు కదా, ఫ్లఫీగా అయితే వచ్చింది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోండి. క్యారెట్ ముక్కలు కూడా వేసేసిన తర్వాత టమాటా ముక్కలు ఒక 4-5, పెప్పర్ అయితే వేసుకుంటున్నాను నేను. లైట్గా పెప్పర్ వేసేసుకొని సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను కొంచెం వేసాను ఎగ్గులో, ఇప్పుడు కొంచెం పైన లైట్గా వేసేసి సాల్ట్, పసుపు కూడా వేసుకుందాము. పసుపు కూడా లైట్గా వేసేసుకోండి. పసుపు వేసిన తర్వాత కారం అయితే వేసుకుందాము. కారం కూడా వేసేసుకుంటే మన ఎగ్గుకి అయితే స్టఫింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇప్పుడైతే ఒకసారి మొత్తం ఇట్లా అనుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఇదైతే తిప్పుదాము. స్టవ్ ఆపేసిన తర్వాత తిప్పుతున్నాను నేను. ఇప్పుడు ఒక స్పూన్ కానీ అట్లాంటిది ఒకటి తీసేసుకొని ఇట్లా చిన్నగా తిరగేయండి. ఇట్లా తిరగేసిన తర్వాత చాకుతో కానీ అది ఫోక్ ఉంది కదా, దాంతో కానీ కొంచెం చిన్నగా మనకి సన్నగా కొంచెం ఘాట్లులాగా పెట్టండి. అట్లా పెడితే మా లోపల కూడా మంచిగా కుక్ అయ్యిద్ది. జస్ట్ చాకుతో అయినా పెట్టచ్చు మనం. ఒక 2-3 ఘాట్లులాగా పెడితే మనకి లోపల కూడా మంచిగా కుక్ అయిపోయింది. చూసారు కదా, స్టవ్ ఆపేసేసి ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎగ్గుతో అయితే కొత్త రెసిపీ అయితే స్నాక్స్ లాగా కూడా చక్కగా తినేయచ్చు ఇట్లా చేసేసుకొని. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.